దేవుని మహాకృపను బట్టి విజయవాడ వరద బాధితులైనటువంటి వారికి సహాయ సహకారం అందించే విషయంలో మేము కలిగి ఉన్న బేతేల్ చర్చ్ సంఘ బిడ్డలైనటువంటి వారు పలువురు వారి విలువైన అమూల్యమైనటువంటి సహాయ సహకారం అందించి, అలాగనే శ్రీను విద్య చైల్డ్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ అయినటువంటి ప్రియులు ఇసాకు గారు వారి విలువైన సహాయం అందించి, అదే కోణంలో దైవజనులు లాజరస్ గారు వారు కూడా వారి విలువైనటువంటి సహాయ సహకారం అందించి దేవుని మహాకృపలో విజయవాడ ప్రాంతానికి వెళ్ళడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. అక్కడున్న ప్రజలకి కొన్ని సంఘాల వారికి వారి దగ్గరికి వెళ్ళి మేము కలిగి ఉన్నటువంటి గ్రోసరీని అలాగనే వస్త్రాలను మరి ఒక పూట భోజనాన్ని అందించడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. ఈ విషయంలో సహాయపడినటువంటి వారందరికీ కూడా ప్రభు పేరట పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆ సంఘం నుంచి దాదాపు 10 మంది యవనస్తులైనటువంటి బిడ్డలు ఎంతో ప్రయాసపడి ఈ పరిచర్యలో పాల్గొన్నారు. అలాగనే మీరు చూసినటువంటి ఆ ఫుడ్ ప్యాకెట్స్, ఆ పులిహోర సిద్ధపరిచినటువంటి బిడ్డలు మా సంఘ స్త్రీలు అన్నారు. వీరందరినీ దేవుడు దీవించాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్య వెనక వీరందరి సహాయ సహకారములు ఉన్నాయి. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తున్నాము. మొదటి ట్రిప్ లో ఈ రీతిగా దాదాపు 30 నుంచి 40 మంది సేవకులకు, 250 మంది వరద బాధితులైనటువంటి వారికి, అలాగే ఒక 50 మంది బిడ్డలు చిన్న బిడ్డలకి వారికి బుక్స్ కిట్ ఇవ్వడానికి మొత్తం అంతా కలిపి సుమారు ఒక 500 మందికి వారి ఆయా విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. విజయవాడ ప్రాంతంలో మేము పరిచర్య అంత చక్కని రీతిలో జరిగించడానికి ఇక్కడ దైవజనులు లాజరస్ గారి ద్వారా పరిచయమైనటువంటి ఆశీర్వాదం గారు మాకు ఎంతగానో సహాయపడి ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో మళ్ళా 2వ విడత కూడా ఆ విజయవాడ వరద బాధితులకి సహాయ సహకారం అందించుటకు ప్రయత్నిస్తున్నాము. మా ప్రయత్నం సఫలీకృతం కావాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేయండి. ఒకవేళ మీరు కూడా ఈ పరిచర్యలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నట్లయితే కనుక మాతో కలిసి ఈ పరిచర్యలో పాల్గొన్నట్టుకు మీకు స్వాగతిస్తూ ఉన్నాము. ఒకవేళ మీరు రాలేని ఎడల మీ విలువైన ఆర్థిక వస్తు సామాగ్రిని కూడా అందించుటకు మీకు స్వాగతిస్తున్నాం. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.